హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్ష. మీలో ఎంతమందికి ఈ స్వీట్ ని తిన్నట్టు గుర్తుంది? అవునండి, ఇది వచ్చేసరికి చంద్రవంకలు. అచ్చు చందమాంలాగా మంచి షేప్ తో బంగారు వర్ణంలో జ్యూసీగా క్రిస్పీగా ఉన్న ఈ స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వన్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ స్వీట్. ఈ స్వీట్ తినాలనుకుంటే స్వీట్ షాప్ కి వెళ్ళవసరం లేదు. అఫ్ కోర్స్ వెళ్ళినా దొరకవనుకోండి, ఎందుకంటే ఈ మధ్యన ఇలాంటి స్వీట్స్ చేయడమే మానేశారు. ఎక్కడో 1-2 షాప్స్ లోనే మనకి అవైలబుల్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా? ఈ చంద్రవంకలు ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి మైదా. సో నేను ఇక్కడ 2 కప్స్ వరకు మైదాని తీసుకున్నాను, అది కూడా ఆల్రెడీ జల్లెడ పట్టించి. మైదా ఇష్టపడిన వాళ్ళు ఈవెన్ గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2 కప్స్ వరకు మైదా ఉంది కాబట్టి నేను ఇక్కడ 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను, అది కూడా గోరువెచ్చగా ఉన్న నెయ్యిని. మీకు నెయ్యి అవైలబిలిటీ లేకపోతే ఆయిల్ తో అయినా ప్రిపేర్ చేయొచ్చు. సో వీటన్నిటిని మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. సో దానికోసం అని ఏదైనా వెడల్పుగా ఉన్న ఒక బేసిన్ తీసుకోవాలి. దానిలోకి ఈ 2 కప్స్ మైదాని యాడ్ చేయండి. మైదాని యాడ్ చేసిన తర్వాత టేస్ట్ పర్పస్ కోసం ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. సేమ్ క్వాంటిటీలోనే బేకింగ్ సోడాను కూడా వేసుకుంటున్నాం. సో ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో ఎటువంటి ఉండలు లేకోకుండా చక్కగా మంచిగా పిండిని కలిపేసుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా ఉండేలా కలిపేసుకున్న తర్వాత అందులోకి ఆల్రెడీ మనం కాచి పెట్టుకున్న నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కంపల్సరీగా నెయ్యి గోరువెచ్చగానే ఉండాలి. అప్పుడైతేనే మనం చేసుకునే ఇంగ్రీడియంట్ చాలా క్రిస్పీగా ఉంటుంది. నెయ్యి యాడ్ చేసిన తర్వాత పిండిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈవెన్ మనకి నెయ్యి పాసిబిలిటీ లేకుంటే డాల్డానైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తాన్ని పిండిని కలిపేసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి. పిండిని మనం ఇట్లా ముద్దలాగా చుట్టుకోగలుగుతున్నాము అంటే నెయ్యి క్వాంటిటీ కరెక్ట్ గా సరిపోయిందని అర్థం అనమాట. సో ఈ విధంగా పిండి మొత్తాన్ని కలిపేసుకుందాం. ఇందులోకి కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుని మనం చాలా వరకు సాఫ్ట్ గా గట్టిగా ఉండేలాగా ఈ మైదా పిండిని కలుపుకోవాలి. ఈ మైదా పిండి మంచి కన్సిస్టెన్సీతో మనకి సాఫ్ట్ గా రావాలి అనుకుంటే ఎట్ ఏ టైం వాటర్ ని యూజ్ చేయకోకుండా కొంచెంగా వాటర్ ని మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కలుపుకుంటా ఉంటేనే మైదా పిండి మంచి కన్సిస్టెన్సీతో వస్తుంది. పిండిని మెల్లమెల్లగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటా ఉంటే ఫైనల్ గా మైదా పిండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఫామ్ అయిపోయింది. చూసారు కదండి, వాటర్ కన్సిస్టెన్సీ కూడా ఎక్కడ ఎక్కువ అనిపించలేదు. సో మంచి సాఫ్ట్ గా ప్రిపేర్ అయిపోయిన ఈ మైదా పిండిని ఒక 1/2 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి. సో దాన్ని దేంతో అయినా బౌల్ లేకుండా కాటన్ క్లాత్ తో కవర్ చేసుకుని ఒక 1/2 అవర్ పాటు రెస్ట్ ఇచ్చేద్దాం. మైదాని 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకుని ఇంకొక బౌల్లో మనం పాకానికి రెడీ చేసుకుందాం. 2 కప్స్ వరకు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్ వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1/2 కప్ వరకు వాటర్ ని మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. షుగర్ మెల్లమెల్లగా డిజాల్వ్ అవుతున్న కొద్దీ మనం ఫ్లేమ్ ని మీడియం లో పెట్టేసేసుకుని లేత పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. సో చూసారు కదండి, మనకి షుగర్ కంప్లీట్ గా డిజాల్వ్ అయ్యి పాకం అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి, అట్లాగే అడుగంటుకోకుండా తిప్పుకుంటానే ఉండాలి. సో ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి పాకాన్ని చెక్ చేస్తే ఇది మంచిగా లేత పాకం వచ్చేట్టు చూసుకోవాలి. ఇక్కడైతే మనకి లేత పాకం వచ్చేసిందండి. ఇంకా మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ ఫామ్ అవ్వకోకుండా ఇందులోకి 1/2 వరకు లెమన్ జ్యూస్ ని యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ ని యాడ్ చేసిన తర్వాత ఇంకొక 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ ఎక్కడ చల్లారిపోకోకుండా కొంచెం లిడ్ తో కవర్ చేసుకుని సైడ్ కి పెట్టేసుకుందాం. ఇంకా షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇంకా పిండి దగ్గరకు వచ్చేస్తే 1/2 అవర్ తర్వాత చెక్ చేస్తే మనకి మంచిగా సాఫ్ట్ గా అయితే మైదా పిండి ఉంది. చూసారు కదండి, ఇప్పుడు చెక్ చేస్తే ఈ విధంగా లోపల లేయర్స్ గా ఫామ్ అవ్వాలి. అప్పుడైతేనే మనం ప్రిపేర్ చేస్తున్న చంద్రవంకలు ఎంతో క్రిస్పీగా టేస్టీగా లేయర్స్ గా వస్తాయి. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం. టోటల్ క్వాంటిటీలో ఉన్న ఈ పిండిని ఇట్లా 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుని వాటిని రౌండ్స్ బాల్స్ లో ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కొక్క పార్ట్ తో మనం చంద్రవంకలు ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసం
ఒక్కొక్క ఉండని తీసుకొని దాన్ని చపాతీలాగా పాముకోవాలి. చపాతీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు బేస్ కి కొంచెం ఆయిల్ లేకుంటే ఈ విధంగా మైదా పిండిని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం చపాతీని పాముకోవాలి. అప్పుడైతేనే మనకి బేస్ కి మైదా అనేది స్టిక్ అవ్వకుండా ఉంటది. చూసారు కదండి, మనకి చాలా సాఫ్ట్ గా పిండి ఉంది కాబట్టి ఎంత ఈజీగానో మనం చపాతీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాసిబిలిటీ ఉన్నంత వరకు చపాతీని పామేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చపాతీని చాలా పలుచగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. మనం ముందు చెప్పుకున్నట్లు మైదా పిండిని ఇష్టపడిన వాళ్ళు ఈవెన్ గోధుమ పిండితో కూడా ఈ చంద్రవంకలను ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే మాత్రం చిన్నప్పుడు తిన్న ఆ టేస్టే కావాలి కాబట్టి నేను మైదా పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫైనల్ గా మనకి చపాతీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా వరకు పలుచగా అయితే చపాతీని రెడీ చేసేసుకున్నాం. చపాతీ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి, కానీ కొన్ని టిప్స్ యూజ్ చేసి మనం ఈ చంద్రవంకల్ స్వీట్ ని ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు ఈ చపాతీ మీదకి ఒక లేయర్ లో ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత సెకండ్ లేయర్ లో అక్కడక్కడ మైదా పిండిని కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మైదా పిండిని అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఈ చపాతీని వన్ సైడ్ నుంచి కొంచెం పెద్దదిగానే ఫోల్డ్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఒక 5 రౌండ్స్ వచ్చేంత వరకు అయితే సరిపోతుంది. సో చపాతీని అయితే మనం ఫోల్డ్ చేసుకుందాం. ఇంకా ఎడ్జెస్ కి కొంచెం వాటర్ లేకుంటే ఆయిల్ అప్లై చేసేసుకుని సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి ప్రెస్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వద్దండి, కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చంద్రవంకలను ప్రిపేర్ చేయడానికి ఇక్కడ కంపల్సరీ 1/2 ఇంచ్ మందం అయితే ఉండాలి. సో దానికోసమే ప్రెస్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా మరీ ఎక్కువగా కాకుండా ప్రెస్ చేసుకోవాలి. సో ప్రెస్సింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం 2 సైడ్స్ చెక్ చేసేసుకుని అంత పర్ఫెక్ట్ గా ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత ఫైనల్ గా మందం ఒకసారి చెక్ చేస్తే కంపల్సరీగా ఈ థిక్నెస్ అయితే ఉండాలండి. అప్పుడైతేనే చంద్రవంకలు మంచిగా అనిపిస్తాయి. ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసరికి ఏదైనా గిన్నె లేకుంటే గ్లాస్ సపోర్ట్ తీసుకుని మనం చంద్రవంకలు షేప్ లో అయితే కట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ది అంత మంచిగా రాదండి షేపు. తర్వాత దాన్ని తీసేసుకుని నెక్స్ట్ ని కొంచెం కొంచెంగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదండి, చందమామ కన్నా అందంగా ఉన్న చంద్రవంకలు అయితే రెడీ అయిపోతుంది. సేమ్ టు సేమ్ చందమామ షేప్ లోనే వీటి మొత్తాన్ని కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలో అదే సైజులో అన్నిటినీ సేమ్ సైజులోనే కట్ చేసుకోండి. చాలా ఈజీగా చంద్రవంకలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. షేప్ రావడానికి మరి అంత కష్టపడవసరం లేదు. ఎంతో ఈజీగా ఈ టిప్స్ ఫాలో అవుతా ప్రిపేర్ చేసుకోండి. మంచి చందమామ రంగులో ఉన్న చందమామ షేప్ లో ఉన్న చంద్రవంకలు అయితే ప్రిపేర్ చేసుకోగలుగుతాం. కాస్త కేర్ఫుల్ గా కొంచెం టైం పెట్టి చంద్రవంకలు మొత్తాన్ని ఒకే షేప్ లోను ఒకే సైజులోను కట్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్ గా మిగిలి ఉన్న పిండిని కూడా చపాతీలాగా ఒత్తుకుని తర్వాత ఫోల్డ్ చేసుకుని వాటిని కూడా చంద్రవంకల షేప్ లో కట్ చేసుకోవాలి. సో ఫైనల్ గా అయితే నేను ప్రిపేర్ చేసిన చంద్రవంకలు ఇవిగోండి. మంచిగా షేప్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఎక్కడ ఒక్కటి కూడా స్పాయిల్ అవ్వకుండా కొంచెం పిండి కూడా వేస్ట్ అవ్వకుండా చంద్రవంకలను అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఈ చంద్రవంకల్ని డ్రై అయిపోనికోకుండా ఈ చంద్రవంకల మొత్తాన్ని ఒక ప్లేట్ లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాం. సో ప్లేట్ లో షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని ఏదైనా కాటన్ క్లాత్ తో కవర్ చేసుకోండి. అప్పుడైతేనే డ్రై అయిపోకుండా ఉంటది. తర్వాత మనం ప్లేస్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండండి, లేకుంటే 2 అటాచ్ అయిపోయి షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న చంద్రవంకల మొత్తాన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం. ఒక్కసారి ఆయిల్ హీట్ అయిపోగానే అనిపిస్తే అందులోకి ఒక పార్ట్ ని యాడ్ చేసుకోవాలి. సో 1 by 1 ఆయిల్ లో యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. చంద్రవంకలు మొత్తం ఒకే కలర్ లో ఉండాలి అంటే కంపల్సరీగా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫస్ట్ పార్ట్ మొత్తాన్ని ఆయిల్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes పాటు తిప్పకుండా అలా వదిలేసేయండి. అవే కాలిపోయి పైకి తేలొస్తాయి ఆయిల్ లోకి. ఇప్పుడు 1 సైడ్ కాలింది అనిపిస్తే సెకండ్ సైడ్ కూడా మెల్లగా కేర్ఫుల్ గా తిప్పుకుంటూ 2 సైడ్స్ ని సేమ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లోపల గుల్లగా అవ్వాలి. సో లోపల కూడా మంచిగా ఫ్రై అవ్వాలి అంటే కంపల్సరీగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 5 to 10 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. సో 5 minutes తర్వాత చెక్ చేస్తే మనకి అప్పుడప్పుడే గోల్డెన్ కలర్ కి టర్న్ అవుతా ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మంచిగా లేయర్స్ అయితే చంద్రవంకలు ఫామ్ అయింది.
మనం యూస్ చేసిన బేకింగ్ సోడా కానీ లేకుంటే పిండి కన్సిస్టెన్సీ కానీ మంచిగా ఉండడం వల్ల చంద్రవంకలు మంచిగా పొంగి లేయర్స్గా ఫామ్ అయిపోయి మంచి క్రిస్పీగా అయితే రెడీ అయిపోయింది. ఇంకా గోల్డెన్ కలర్కి టర్న్ అయిపోయింది కాబట్టి వీటిని ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకొని ఏదైనా ఒక ప్యాన్లో యాడ్ చేసుకోండి. అదేవిధంగా మిగిలిన చంద్రవంకల మొత్తాన్ని ఇంకొకసారి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 5 to 10 minutes పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకుంటే అన్నీ ఒకే కలర్లో వస్తాయి. కొంచెం ఫ్లేమ్ చేంజ్ అయితే చాలండి, కంపల్సరీగా కలర్ అనేది ఈజీగా టర్న్ అయిపోతుంది. ఈ చంద్రవంకలు ప్రిపేర్ చేయడం అంత కష్టమేం కాదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రొసీజర్ కూడా. చూస్తున్నారు కదా ఎంతో ఫాస్ట్గా ఎంతో ఈజీగా వీటిని అయితే మనం ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాం. సో ఫైనల్గా ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్కి అయితే టర్న్ అయిపోయింది. వీటిని కూడా సేమ్ ప్యాన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని మనం వేడిగా ఉన్నప్పుడే పాకంలోకి యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా ఫ్రై చేసిన చంద్రవంకలు కానీ ఈ చంద్రవంకలు కానీ సేమ్ కలర్తో ఫ్రై అయిపోయింది. ఎక్కడ కొంచెం కూడా కలర్ వేరియేషన్ లేదండి, చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని ఇంకా రిమూవ్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే పాకంలోకి యాడ్ చేసుకోవాలి. పాకంలోకి యాడ్ చేసిన తర్వాత వీటిని ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేయండి. అప్పుడైతేనే స్వీట్ మొత్తం ఈ పంచదార పాకాన్ని మంచిగా అబ్జర్వ్ చేసుకుని చంద్రవంకలు చాలా జ్యూసీగా అనిపిస్తాయి. చంద్రవంకల్ని ఇమీడియట్ గా ఏమి తీయవసరం లేదండి, పాకంలో నుండి వాటిని ఒక 10 minutes పాటు అలాగే ఉండనిద్దాం. అప్పుడైతేనే ఇంకా రిమైనింగ్ ఏమన్నా పార్ట్ జ్యూస్ అబ్జర్వ్ చేసుకోకపోతే ఇంకా ఫైనల్ గా కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుని చాలా వరకు చంద్రవంకలు జ్యూసీగా అనిపిస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చంద్రవంకల్ని మనం అప్ టు 10 days వరకు చాలా జ్యూసీగా ఫ్రెష్ గా తినొచ్చు. ఎక్కడ డ్రై అయిపోకుండా ఉంటుంది. వీటిని మనం ఫ్రీజర్ లో కూడా ఏం పెట్టవసరం లేదండి, అంత ఫ్రెష్ గా ఉంటాయి. ఏదైనా అకేషన్స్ లో కూడా మనం ఫ్రెండ్స్ కి కానీ రిలేషన్స్ కి కానీ స్వీట్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ చంద్రవంకల్ని ప్రిపేర్ చేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో 10 minutes తర్వాత చెక్ చేస్తే అన్ని చంద్రవంకలకి మంచిగా జ్యూసీగా అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా వీటిని మనం ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుని ఇంకేముందండి లాగించేయడమే. చూసారు కదండి ఎంతో క్రిస్పీగా జ్యూసీగా ఉన్న చంద్రవంకలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలిసింది కాబట్టి స్వీట్ షాప్ కి వెళ్ళకోకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే ఇంత మంచి వీడియో చూపించిన మాకు కూడా ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.